హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో మేము ఆ రోజు కంది కోసినాం కదా, ఇగో మళ్ళీ వీటిని ఇంటి దగ్గరికి ఇట్లా తీసుకొచ్చి గూడు కట్టి ఇగో ఈ విధంగా గూడు లెక్క వేర్చి మళ్ళీ ఎండిన తర్వాత ఇగో కందిని ఇగో ఈ విధంగా కందిని ఇగో ఇట్లా మొత్తం కొట్టాలి. గింజలు లేకుండా ఇట్లా దులుపుకున్న తర్వాత మళ్ళీ వాటిని తూర్పాల పోసి పోసిన వాటిని గింజలకెళ్ళి చెరిగి మళ్ళీ వాటిని కొన్ని రోజులు కందులు ఎండ పోసుకొని తర్వాత పప్పు ఇసురుకొనైనా లేకపోతే ఇప్పుడు ఈ రోజులలో మిల్లులలో పట్టించుకొని అప్పుడు మనకు పప్పు అనేది మన వంట చేసుకోవడానికి అప్పుడు రెడీ అవుతుంది అన్నట్టు. అంటే మనకు పప్పు తయారు కావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. మనం కంది గింజ వేసిన నుండి మొదలు పెడితే మళ్ళీ కందులు మనం ఇసురుకొని చేతికి వచ్చే వరకు ఎంతో కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏ పంట పండించాలన్న రైతుకి ఎంతో కష్టం ఉంటుంది. కాకపోతే మనకి ఆ కష్టం అనేది రైతులకే తెలుస్తుంది, ఆ బాధ అనేది. ఏది కూడా రెడీగా ఉంది కదా షాప్లో కొనుక్కొని తింటే కదా అనిపిస్తుంది, కానీ మస్తు పల్లెటూర్లలో రైతులకి ప్రతి పంట చేతికి వచ్చే వరకు చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి అగో మా ఆయన అయితే కంది కొడుతున్నాడు. ఇంకా మళ్ళీ వీటిని తూర్పాల పట్టాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.